మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఏర్పాటు చేసిన శ్రీ రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంకటరామరెడ్డి గారి విగ్రహావిష్కరణ మెట్పల్లిలో జరగడం చాలా ఆనందంగా ఉంది. అందరి సంఘ సభ్యులందరినీ కూడా నా వైపు నుంచి అభినందనలు, శుభాకాంక్షలందరికీ కూడా. అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే రాజా బహదూర్ గారి గురించి చిన్నప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆ కాలంలో మహిళల విద్య గురించి ఆలోచించిన గొప్ప మనిషి. అంటే మహిళలకు విద్య అవసరం లేదు, మహిళలు ఇంట్లో ఉండాలి అన్న సమయంలో మహిళలకు కూడా విద్య రావాలి అని చెప్పి ఆలోచించిన గొప్ప నాయకులు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా భవిష్యత్తులో విద్యాలయాలు కానీ కాలంలో ఎప్పుడైతే మనందరం కూడా కేవలం వేరే అవిటి ఖర్చు పెడుతున్నామో అది కాకుండా వారిలాగా గొప్పగా ఆలోచించి మనందరం కూడా విద్య మీద ఖర్చు పెట్టాలని చెప్పి వారి స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఇవాళ యువకులకు పెద్ద మనుషులకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ అవకాశము ఇవాళ మెట్పల్లి ఓపెన్ చేసినందుకు ఆ సంఘ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. మెట్పల్లి పట్టణంలో వేడిపల్లి డిగ్రీ సంఘం ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి చాలా ఎందుకంటే వెంకటరామరెడ్డి గారు మొదటి కూడా సహకారం అందించడానికి ఆనాడు విద్య అందరికి అవసరము ఆలోచనతో ఆ టైంలో విద్య కోసం స్కూళ్ళకు కానీ మన హాస్టళ్ళకు కానీ సహకారం అందించడానికి ఆనాడు బస్సులే సరిగని హైదరాబాద్ నడని రోజుల్లో హైదరాబాద్ పట్టణంలో హాస్టల్ విద్యా హాస్టల్ కట్టించి
కులమతాలకు అతీతంగా అందరినీ కూడా చదివించిన ఆలోచనతోని ఆ రోజు ఏం చేసినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలో వారి విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి విద్యా సంఘం అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారం.